జమ్మూ కాశ్మీర్ అంశాన్ని నిరంతరం అంతర్జాతీయ అంశంగా మారుస్తూ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు కొనసాగిస్తున్న మన పొరుగు దేశం తాజాగా మరో దుశ్చర్యకు సిద్ధమైంది. ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పరిధిలోని గిల్గిత్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ అసెంబ్లీలో మొత్తం 33 సీట్లుండగా ప్రస్తుతం 24 జనరల్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 9 స్థానాలను మహిళలు, టెక్నోక్రాట్లకు కేటాయిస్తారు. మొత్తం 403 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో అత్యధికంగా స్వతంత్ర అభ్యర్థులు కాగా మిగిలిన వారు వివిధ రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు పూర్తిగా పాకిస్తాన్ సైన్యం కనుసన్నల్లో జరుగుతున్నాయని, తమకు అనుకూలమైన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రయత్నిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితాలో కూడా అవకతవకలు జరిగాయని నిరసన వ్యక్తం చేయగా పోలీసులు వారిని చెదరగొట్టారు. గిల్గిత్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అది భారత భూభాగమని స్పష్టం చేసింది. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించిందని గుర్తు చేసింది. ఆ దేశం చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణిచివేత, ఆర్థిక దోపిడీ, స్వేచ్ఛను హరించటం లాంటివి ఆ దేశ అంతర్లీన ప్రాథమిక సమస్యలను దాచలేవని తేల్చి చెప్పింది. 1947లో జమ్మూ కాశ్మీర్ భారత్లో పూర్తిగా చట్టబద్ధంగా విలీనమైంది. గిల్గిత్ బాల్టిస్తాన్ సహా జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమయ్యాయని గుర్తు చేసింది. కనుక పాకిస్తాన్ ఆ ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్కు స్వాతంత్ర్యంతో పాటు పాకిస్తాన్ ఆవిర్భవించడం తెలిసిందే. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ సంస్థానం ఎటు చేరాలో తేల్చుకోలేక కొంతకాలం తటస్థంగా ఉండిపోయింది. అయితే ఈ సంస్థానం మీద కన్నేసిన పాకిస్తాన్ దురాక్రమణకు దిగింది. దీంతో కాశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ 1947 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ని సంపూర్ణంగా భారత్లో విలీనం చేస్తూ సంతకాలు చేశారు. వెంటనే దురాక్రమణకు దిగిన పాకిస్తాన్ మూకలను తిప్పికొట్టడానికి భారత సైన్యం రంగంలోకి దిగింది. కాగా నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లడంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అప్పటికే జమ్మూ కాశ్మీర్లోని చాలా భాగం పాకిస్తాన్ ఆక్రమణలోకి వెళ్లిపోయింది. ఇదే పాక్ ఆక్రమిత పాకిస్తాన్. ఇందులోని అతి ప్రధాన భూభాగమే గిల్గిత్ బాల్టిస్తాన్. పాకిస్తాన్ ఈ ప్రాంత వనరులను కొల్లగొట్టడం తప్ప ఏనాడు అభివృద్ధిని పట్టించుకోలేదు. 1947 విలీనం ప్రకారం గిల్గిత్ బాల్టిస్తాన్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లు పూర్తిగా భారతదేశంలో అంతర్భాగమేనని భారతదేశం మొదటి నుంచి చెప్తోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 నియోజకవర్గాలుండగా ఇందులో జమ్మూ డివిజన్కి 43, కాశ్మీర్ డివిజన్కి 47 సీట్లు ఉన్నాయి. మిగతా 24 సీట్లను పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఆక్రమిత కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పాకిస్తాన్ మొదటి నుంచి నిర్లక్ష్యం చేస్తోంది. ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ప్రజా ఉద్యమాలు, రాజకీయ అస్థిరత నెలకొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలపై అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్థానిక హక్కుల కోసం పోరాడే నాయకులను, యువకులను పాక్ ఆర్మీ అక్రమంగా జైళ్లలో బంధిస్తోంది. భారత ప్రభుత్వ ఆక్రమిత కాశ్మీర్ ఏనాటికైనా తమకు చెందుతుందని మొదటి నుంచే స్పష్టం చేస్తూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్కు భారత్ గట్టిగా జవాబిచ్చింది. భారత్కు చెందిన అంతర్గత వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికపై లేవనెత్తడం అనవసరమని, అబద్ధపు కథనాలు, పక్షపాతపూరిత ప్రచారాలకు ఐరాస వేదికలను ఉపయోగించొద్దని హెచ్చరించింది. భద్రతా మండలి వార్షిక నివేదికపై జరిగిన చర్చ సందర్భంగా పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై వెంటనే స్పందించిన భారత ప్రతినిధి పర్వతనేని జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా భారత్లోని అంతర్గత వ్యవహారాలేనని స్పష్టం చేశారు. అది గతంలోనూ భారత్లో భాగమే, ప్రస్తుతం కూడా అలాగే ఉంది, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుంది. పాకిస్తాన్ తరచూ చేసే అబద్ధపు ప్రచారాలు, ఖాళీ ఆరోపణలు ఈ వాస్తవాన్ని ఏమాత్రం మార్చలేవని పేర్కొంది. Abuse of its presence on the Security Council by Pakistan, including through the circulation of several misinformed and misleading communications, also testifies to this counterproductive approach. I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India.
భారత్లో నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే పాకిస్తాన్ ఐరాస వేదికలను తన రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం అలవాటుగా మార్చుకుంది. ప్రస్తుతం ఆ దేశం భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగుతోంది. దీన్ని అడ్డం పెట్టుకుని కశ్మీర్ విషయంలో నిరంతరం తప్పుదారి పట్టించే ప్రయత్నాలు, సమాచారాలను కూడా చలామణి చేస్తోంది. భద్రతా మండలిలో సభ్యదేశంగా ఉండటం అంటే ప్రపంచ శాంతి భద్రత పరిరక్షణలో కీలక పాత్ర పోషించటం. అలాంటి స్థానాన్ని పక్షపాతపూరిత తప్పుడు ప్రచారాలకు వేదికగా మార్చటం బాధ్యతారాహిత్యం. బాధ్యతారాహిత్యమని పర్వతనేని హరీష్ వ్యాఖ్యానించారు.